విజయవంతము, సంపూర్ణంగా విజయవంతమైంది. మీరందరూ కల్లారా టీవీలలో చూశారు. రాష్ట్రం అంతా పీస్ఫుల్గా ఒక 3-4 హైదరాబాద్లో 3-4 ఇన్సిడెంట్లు, ఇతర జిల్లాల్లో వరంగల్, ఖమ్మంలో 1-2 ఇన్సిడెంట్లు, హైదరాబాద్లో 1 ఇన్సిడెంట్ తప్ప మొత్తం ప్రశాంతంగా జరిగింది. వికారాబాద్, తాండూరు, పరిగిలో అయితే నంబర్ 1 జరిగింది, ఖమ్మంలో నంబర్ 1 జరిగింది. అక్కడి ప్రజలందరూ చెప్తున్నారు ఇట్లాంటి బంద్ను మేము చూడలేదని చెప్తున్నారు. ఈ బంద్కు అన్ని కాలేజీలు బంద్ చేశారు, మా పిలుపుని అందుకొని పాఠశాలలు బంద్ చేశారు, విద్యా సంస్థలు, ట్రైనింగ్ సంస్థలు బంద్ చేశారు. అదేవిధంగా షాపులు వాళ్ళు డిక్లేర్ చేశారు, ఆటో డ్రైవర్లు వాళ్ళు డిక్లేర్ చేశారు, బస్సులు భయపడి వాళ్ళు కూడా బంద్ చేసుకున్నారు. పిల్లలు ఆవేశంతున్నారు, తగలబెడతారని చెప్పి ముందు జాగ్రత్తగా ఆర్టీసీ కూడా బస్సులు బంద్ చేసుకున్నారు. ఈ బంద్కు అన్ని పార్టీలు మద్దతు ఇచ్చాయి. ముఖ్యంగా రాజకీయంగా వివాదాలు ఉన్నా ఆ వివాదాలు పక్కకి పెట్టి బీసీల ఆకాంక్ష మేరకు వాళ్ళు ఈ బంద్కు సపోర్ట్ ఇచ్చారు. 136 కుల సంఘాలు, దాదాపు ఉద్యోగుల సంఘం, బీసీ ఉద్యోగులు, టీచర్ల సంఘం, విద్యార్థి సంఘం, యువజన సంఘం, ఇట్లా ప్రతి కుల సంఘం కూడా ఈ బంద్కు పార్టిసిపేట్ చేశారు, బ్రహ్మాండంగా విజయవంతం చేశారు. అందుకు వాళ్ళందరికీ నేను కృతజ్ఞతలు చెప్తున్నా. మీరందరూ ఒక గొప్ప ఆశయం కోసి పార్టీ విభేదాలున్నా, సిద్ధాంతపరమైనటువంటి విభేదాలున్నా బీసీలకు వాటాలు దక్కాలని మీరందరూ చేసినటువంటి కృషి ఫలితంగా ఈరోజు బీసీలు బలమైన ఉద్యమాన్ని అన్ని వ్యవస్థలకు, రాజ్యాంగ వ్యవస్థలకు, న్యాయ వ్యవస్థకు, శాసన వ్యవస్థకు, ఎగ్జిక్యూటివ్ వ్యవస్థకు, సమాజంలోని ఉన్నత ఎదిగినటువంటి వ్యవస్థకు అందరికీ కూడా ఒక రిప్లై ఇచ్చారు. వీళ్ళకి అన్యాయం జరుగుతుంది, వీళ్ళకి న్యాయం చేయాలి. ఒక 43% కాదు, అన్ని రంగాల్లో కూడా వీళ్ళకి న్యాయం చేయాలని ఒక బలమైన సంకేతాన్ని ఇచ్చారు. తప్పనిసరి దీని ఫలితాలు ఉంటాయి. ఇమ్మీడియట్గా కనిపించకపోవచ్చు. బీసీల వాళ్ళ ఊళ్ళకి వెళ్ళి చెప్తున్నారు, అన్న ఇంతకుముందు మా బీసీలను చిన్నచూ చూస్తుంటే ఈ బంద్ తర్వాత నన్ను గౌరవిస్తున్నారు ఊళ్ళల్లో అంటున్నాడు. అట్లా అంత ప్రభావం పడ్డది బంద్. ఈ బంధుకు పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు. ఈ బీసీ కులాలను మనం గౌరవించాలనేది కూడా ఒక భాగం. మా పోరాటము, గౌరవము, పేదరిక నిర్మూలనతో పాటు గౌరవం కూడా ఈ కులాలకు కావాలి. ఆ విధంగా ఈ గౌరవాన్ని కూడా పెంచేసింది. ఈ బంద్ ద్వారా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బీసీల ఆకాంక్షలను గుర్తించి ఒక విధమైనటువంటి న్యాయం కోసం బంద్ ఫర్ జస్టిస్, మేము జస్టిస్ లోపల న్యాయమైనటువంటి వాటా కోరుతున్నాం. ఆ వాటా ఇవ్వడానికి తప్పనిసరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దిగి రావాలని మేము అందరం కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే ఈ బంద్లో అందరూ ప్రజలు, ఇంతవరకు బంద్ జరిగితే జిల్లా హెడ్ క్వార్టరు, హైదరాబాదు, నియోజకవర్గ హెడ్ క్వార్టర్ వరకే ఉండేది పరిమితం. కానీ ఈసారి పల్లెల్లో జరిగింది. లారీలు పరిగి దగ్గర రోడ్డు మీద లారీలు 5 కిలోమీటర్ల దూరం నిలబడ్డాయి. అదేవిధంగా ఖమ్మంలో పాల్వంచ సైడు 8 కిలోమీటర్ల దూరం లారీలు నిలబడ్డాయి. మొత్తం లారీలు కూడా ఆపేశారు. రవాణా వ్యవస్థ స్తంభించిపోయింది. హోటళ్ళు కూడా బంద్ అయినాయి. హోటళ్ళు బంద్ అయినందుకు దీపావళి సందర్భంగా షాపులకు చాలా గిరాకీ ఉంటుంది. అయినప్పటికీ కూడా షాపులన్నీ మూసేశారు. షాపులు అందరూ మమ్మల్ని రిక్వెస్ట్ చేస్తే మీరు అందరూ ఈవినింగ్ తెలుసుకోమని చెప్పాము. మేము ఫోన్లు చేశారు షాప్ ఓనర్స్ అసోసియేషన్. చెప్తే దీపావళి ఉంది, బంద్, షాపులను మినాయించాలి, బట్టల షాపులు, కిరాణా షాపుల పండుగ సామాన్లు కొనాలని చెప్తే వాటిని మేము 5-6 వరకు బంద్ కొనసాగుతుంది. సాయంత్రం మీరు దుకాణాలు, షాపులు తెరుచుకోమని చెప్పి సలహా ఇచ్చాము. కాబట్టి కొంత ఇబ్బంది ప్రజలకు, ఈ వ్యాపారస్తులకు కలిగిన వాళ్ళందరూ సహకరించారు. అందుకు కృతజ్ఞత తెలుపుతున్నాం. ఈ బంద్ ప్రభావం సామాజిక న్యాయం, ఆర్థిక సమానత్వానికి పునాదులు వేస్తుందని చెప్పి ఇది అంత ఈజీగా పోయేది కాదు. దీని ప్రభావం తప్పనిసరి ప్రధానమంత్రి గుర్తిస్తారు, ముఖ్యమంత్రి దీని గ్రావిటీ గుర్తిస్తారు. ప్రభుత్వం యొక్క వాదనకు మరింత బలం చేకూరుతుంది. ప్రభుత్వంకు ఏ జీవో ఇచ్చిందో దానికి బలం చేకూరుతుంది. వ్యవస్థలన్నీ కూడా బీసీలకు న్యాయం చేయడానికి ముందుకు వస్తాయని చెప్పి నేను ఈ సందర్భంగా మేమేం గొంతమే కోరికలు కొన్నామా, ఎవరిదైనా ఆస్తులు గుంజుకుంటున్నామా, అలా ప్రాపర్టీలు గుంజుకుంటున్నామా,
76 ఏళ్ళు బీసీలకు అన్యాయం జరిగింది, మోసం జరిగింది, మా వాటా ఇవ్వమని అడిగాం. 76 ఏళ్లలో బీసీలు ముఖ్యమంత్రి కాలేదు, మంత్రివర్గంలో వాటా లభించలేదు, ఎమ్మెల్యేల వాటా లభించలేదు, ప్రాపర్టీల వాటా అధికారం ఎక్కడ వాటా లభించలేదు, అన్యాయం జరిగింది. ఇప్పుడన్నా మీరు ముఖ్యమంత్రి అయితే మేము సంతోషపడ్డాం, ఎమ్మెల్యే అయితే సంతోషపడ్డాం. మీరు ఆస్తులు సంపాదించుకుంటే, కాలేజీలు పెడితే, సంస్థలు పెడితే, కంపెనీలు పెడితే, ఫ్యాక్టరీలు పెడితే చూసి అలా మురిసిపోయినాం మా దొరాని. ఇప్పుడు మాకు కొట్లాడితే 42 సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ, వార్డు మెంబర్లు, కౌన్సిలర్లు వస్తే ఎందుకు మీకు కడపమంటారా, ఎందుకు మీకు వ్యతిరేకత, మీరు ఎందుకు హైకోర్టులో కేసు వేసి ఆపేశారని చెప్పి బీసీలు భగ్గు అంటున్నారు. అందుకే మాకు న్యాయం కావాలి. నేను ఈ వ్యవస్థలో ఎవరిని తప్పుపడతలేను. బలమైనటువంటి పోరాటం ఉంటే తమిళనాడులో 3 రోజులు బంద్ జరిపారు, ఇక్కడ మనం ఒకటే రోజు జరిపాం. ప్రజలకు ఇబ్బంది కలగొద్దు, బంధు ఒక దీపావళి అని. మన డిమాండ్ నెరవేరకపోతే టైం వస్తే కరోనా టైంలో 100 రోజులు, దాదాపు 30 రోజులు ఒక కరిపిలేకనే పెట్టారు. బీసీలు సిద్ధంగా ఉన్నారు, మా వాటా మాకు ఇవ్వడానికి ఎంతైనా త్యాగం చేస్తాం, ఎంతైనా పోరాటం చేస్తామని ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారు. కాబట్టి తప్పనిసరి ఈ బంద్కు మద్దతు ఇచ్చినటువంటి పార్టీలకు, ప్రజా సంఘాలకు, కుల సంఘాలకు, ప్రముఖ నాయకులకు అందరికీ ఇది మన డిమాండ్ అందరిది. కాబట్టి వాళ్ళ పక్షాన మీకు కృతజ్ఞతలు చెప్తున్నా. ముందు జరిగే కార్యక్రమాల్లో, భవిష్యత్తులో జరిగే కార్యక్రమాలను జాక్ కమిటీ నిర్ణయిస్తుంది. ఇంకా జాకులకు రావాలని చాలామంది పోటీ పడుతున్నారు. ఆల్రెడీ మేము ఒక పాలసీ డిసిషన్ తీసుకున్నాం. కుల సంఘాలన్నింటికీ కన్వీనర్ ఇవ్వాలి, కుల సంఘాలలో ప్రముఖులైన నాయకులకు అని చెప్పి నిర్ణయం తీసుకున్నాం. దాని మీద కూడా తొందరలో ఒక ప్రకటన వాళ్ళందరినీ వినిపించి గౌరవించి ఆ పని చేసి పెడతాం.